విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి పేరెంట్స్ పై ఆర్థిక భారానికి కారణమవుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ఏపీ సర్కార్ కొరడా జలిపించింది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ పర్యవేక్షణ కోసం ఏపీ ఉన్నత విద్యాశాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే ఖచ్చితంగా 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్కూల్ కాలేజ్ టైమింగ్స్ లో హాలిడేస్ లో ట్యూషన్ క్లాసెస్ నిర్వహించకూడదు. రోజులో 5 గంటలకు మించి ట్యూషన్స్ ఉండకూడదు. ఫీజుల కోసం స్టూడెంట్స్ ను వేధించడం కానీ డిపాజిట్ గా సర్టిఫికేట్లను తీసుకోవడం కానీ చేయొద్దు. స్టూడెంట్ మధ్యలో మానేస్తే మిగతా రోజుల ఫీజును వారికి తిరిగి చెల్లించాలి. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లకు 50,000 జరిమానా తప్పదు. రెండోసారి తప్పు రిపీట్ అయితే 1,00,000 ఫైన్ కట్టాల్సిందే. కోచింగ్ సెంటర్ల పర్యవేక్షణ నియంత్రణ కోసం ఎస్పీ డిఈఓలతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రైవేట్ విద్యా సంస్థలో 25% ఫ్రీ అడ్మిషన్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మా ప్రతినిధి శ్రీధర్ తో మాట్లాడదాం. శ్రీధర్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల విషయంలో ఈ రూల్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఇంత కఠినమైన రూల్స్ విధించడానికి ఎన్నుకున్న కారణం ఏంటి? ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చేవి? చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ రూల్స్ను కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న నేపథ్యంలో దానికి కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు కలెక్టర్ నేతృత్వంలో ఇటు ఎస్పీ, డిఈఓ, ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా మొత్తం కూడా ఇందులో ఈ కమిటీలో ఉంటారు. వారి ఆధ్వర్యంలో మాత్రం ఈ మొత్తం కూడా ఈ కోచింగ్ సెంటర్లన్నిటి మీద కూడా మానిటరింగ్ ఉంటుంది. అంటే గతంలో చూసుకున్న మాత్రం ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటు ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లో మాత్రం ఇటు ఆదివారాలు కానీ అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం కోచింగ్ సెంటర్లు నడపకూడదు. అదేవిధంగా ఒక సైకాలజిస్ట్ని కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పిల్లలపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న నేపథ్యంలో మా ఆత్మహత్య వైపు వెళ్లకుండా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా ఒక సైకాలజిస్ట్ని కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రూమ్లలో కూడా స్ప్రింగ్ ఫ్యాన్లను, ఎందుకంటే ఎక్కువగా విద్యార్థినులు ఫ్యాన్లకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి. టెర్రస్ పైకి కానీ పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోకుండా కఠిన నిబంధనలు ఏర్పాటు చేయాలని మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేవిధంగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకొని కూడా ఆ కోచింగ్ సెంటర్లపై, అంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏదైనా మీడియాలో ఒక కథనం వస్తే మాత్రం దాన్ని కూడా సుమోటోగా చేసుకొని ఆ కోచింగ్ సెంటర్ల యొక్క పర్మిషన్ను కూడా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26-27 సంవత్సరానికి కానీ విద్యా హక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు చూసుకుంటే మాత్రం మొత్తం కూడా 30,075 మంది అడ్మిషన్లను మాత్రం, అంటే పేద విద్యార్థులకి, అదేవిధంగా ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు, అదేవిధంగా సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు కూడా ఈ పాఠశాలలు, అంటే ఇటు ప్రైవేట్ పాఠశాలలో కానీ అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో 25% ఆ విద్యార్థులకు కేటాయించింది. అదేవిధంగా ఇప్పటికే మొదటి విడత విద్యార్థులకు మాత్రం వారి తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్ళింది. ఏప్రిల్ 7వ తారీఖులోగా వారికి కేటాయించిన పాఠశాలలో ఈ విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించాలని, రిపోర్ట్ చేయాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రెండో విడత కూడా ఇప్పటికే ఇటు చర్యలు తీసుకుంది. అంటే రెండో విడతను కూడా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా 1 నుంచి 5 కిలోమీటర్ల రూపు, అంటే స్కూల్కి 1 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా లాటరీ పద్ధతిలో ఇటు ఎస్టీకి కొన్ని, అదేవిధంగా ఎస్సీకి కొన్ని, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు, మైనారిటీలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు కూడా ఈ సీట్లు కేటాయించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టంతో పాటు అదేవిధంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైంది. రైట్ శ్రీధర్.